ఓకే. ఇక కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద అయితే చాలా గట్టిగా ఫోకస్ చేసినాయి. కాంగ్రెస్‌కు సంబంధించి మరి ఎవరెవరు పోటీలో ఉంటారు అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే బీఆర్ఎస్ కూడా వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉందంట. మరి బలాబలాల ప్రకారం వాళ్ళకైతే ఎందుకంటే సరే వాళ్ళకు సీట్లు ఉన్నప్పటికీ అందులో 10 మంది పక్కకు పోయారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బలంతో వాళ్ళు ఒక్క సీటు మాత్రం చాలా కన్ఫామ్గా గెలుచుకుంటారు, ఖచ్చితంగా వస్తుంది. కానీ వీళ్ళు కేసీఆర్ నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక్కటి కాదు ఇద్దరిని పోటీలో నిలపాలి అని నిర్ణయించారట. ఈ ఇద్దరిని పోటీలో నిలిపితే ఏమవుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా విప్పిస్తారు. మరి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకు ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇద్దరిని పోటీలో పెట్టాలి అనుకుంటారంట. మరి దాంతోపాటు ఎంఐఎంకు సంబంధించి కొంతమంది శాసనసభ్యులు 7 ఉన్నట్టున్నారు. వాళ్ళతో పాటు బీజేపీకి 8 మంది ఉన్నారు. వాళ్ళు దూరం ఉండొచ్చు ఎలక్షన్లకు. కాబట్టి ఒక్క సీటు గెలవాలంటే 21 మంది ఓట్లు కావాలి. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి కాబట్టి 21 మంది ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలం ప్రకారం ఒకటైతే గెలుస్తారు, ఇంకోటి గెలిచే అవకాశం అయితే లేదు. అయినప్పటికీ పోటీలో అయితే పెడతారట. మరి పెడితే మరి రాజకీయాలు ఎట్లా మారుతాయి ఏంది అనేది మనం చూడాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి 5 స్థానాల్లో కాంగ్రెస్కు 4 వస్తాయి, బీఆర్ఎస్కు 1 వస్తుంది. ఇది కన్ఫర్మ్. మరి 4 స్థానాలకు సంబంధించి వీళ్ళు అభ్యర్థులను ఎవరిని పెట్టాలి ఏంది అని వాళ్ళ చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినాయంట. మరి అందులో 3 పేర్లు వచ్చినాయంట. ఆ 3లో 2కి పోటీలో దింపొచ్చు అని అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అందులో మెయిన్గా సత్యవతి రాథోడ్ పేరు ఫస్ట్ పేరు ఇదే కన్ఫర్మ్ అయిందని అయితే మనకు తెలుస్తుంది. మరి ఎస్టీ నేత సత్యవతి రాథోడ్, ఆమె పేరు కన్ఫర్మ్ అయిందంట. మరి ఆమె ఖచ్చితంగా పోటీలో దిగే అవకాశం ఉంది, ఆమె ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంది. ఎస్టీకి చెందినటువంటి నేత, ఆమెకు మహిళా కోటాలో ఆమెకైతే ఇస్తారు, ఆమెను గెలిపించుకుంటారు. ఆల్రెడీ ఆమె ఎమ్మెల్సీగా ఉంది, మరి మళ్ళీ ఆమెకే అవకాశం ఇస్తారు అని అయితే చర్చ నడుస్తుంది. మరి సత్యవతి రాథోడ్తో పాటు ఇంకొకరిని కూడా పోటీలో దించాలని అనుకుంటున్నారు కదా. అందులో కీలక నేతల మీద చర్చ అయితే జరిగిందట. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు, దాసోజు శ్రవణ్ ఇద్దరు కూడా ఇద్దరి పేర్లు అయితే చర్చకు వచ్చినాయట. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే లోక్సభ ఎలక్షన్ల టైంలో మరి ఆయన అయితే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. మరి ఆయన కీలక పదవి కూడా ఇస్తారని చర్చ నడిచింది. గతంలో ప్రభుత్వం మీద ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. కాకపోతే ఆ తర్వాత అనూహ్యంగా మరి ఆయన లోక్సభ ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్లోకి వచ్చిండు, పోటీ చేసిండు, నార్కర్నూలు నుంచి ఓడిపోయిండు కూడా. మరి ఆయనకు విద్యావంతుల్లో కొంచెం బాగా పట్టుంది, ఆయనకు సంబంధించి సపరేట్ ఆర్మీ కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ మండలికి ఆయనను పంపిస్తే ప్రభుత్వం మీద గట్టిగా పోరాడే అవకాశం ఉంది కాబట్టి ఆయనను పంపించాలి అని కూడా అనుకుంటున్నారంట. కాకపోతే ఇద్దరిని పోటీ పెడితే అందులో ఒక్కరే గెలిచే అవకాశం ఉంది కాబట్టి మరి ఎట్లా చేస్తారో. మరి ఒకవేళ బీఆర్ఎస్కు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకే ఓటేసి అనూహ్యంగా మజ్లిస్ మద్దతు కూడా వీళ్ళకి దొరికితే ఇంకో సీటు కూడా గెలవచ్చు. కానీ కాంగ్రెస్ అంత ఛాన్స్ ఇస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే మజ్లిస్ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు కూడా ఇట్టే ఓటేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఓవరాల్గా ఇంకో 4వ సీటు కూడా వాళ్ళు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ మజ్లిస్ కానీ వీళ్ళు కానీ ఒకవేళ వీళ్ళకి సపోర్ట్ చేయకుండా అనూహ్యంగా బీజేపీ సపోర్ట్ కనుక వీళ్ళకి దొరికితే ఇంకో సీటు మీద వీళ్ళు ఆశ పెట్టుకోవచ్చు. కానీ బీజేపీ ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళకు సపోర్ట్ ఇస్తుందని మనం అయితే అనుకోలేము. కాబట్టి ఆ 2వ సీటు అనేది కష్టసాధ్యం. కాకుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి ఏమవుతుందో చూద్దాం. సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బరిలో దించాలి అని అనుకుంటున్నారట. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాని పక్షంలో దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తుందట. మరి దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ ఎండింగ్లో ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. కానీ అనూహ్యంగా అప్పటి గవర్నర్ తమిళిసై ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టిరు. దాంతో ఆయన న్యాయ పోరాటం చేసి అది చేసి ఇది చేసి చివరికి ఎమ్మెల్సీ అయితే కాకుండానే పోయిండు. ఆయన కూడా బీసీ నేత. మరి ఆయనకు ఒకవేళ కేసీఆర్ గతంలో చాలా అంచరుగా ఉండి ఆ తర్వాత పార్టీ మారిరు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు. మరి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. మరి దాసోజు శ్రవణ్ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరిలో ఇంకొకరిని పోటీలో పెట్టాలని అయితే కేసీఆర్ అయితే భావిస్తున్నట. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా చూడాలి. కాకపోతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇంకో అభ్యర్థిని పెడితే మాత్రం రసవత్తరంగా మారే అవకాశం అయితే ఉంది. మరి పెడతారా పెట్టరా అనేది మనకు 1-2 డేస్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంకో 2 డేస్లోనే నామినేషన్లకు సంబంధించి గడువు ముగియబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 1-2 డేస్లో అందరూ ఫైనల్ అవుతారు, నామినేషన్లు వేస్తారు. కాబట్టి మరి ఖచ్చితంగా వీళ్ళైతే ఇద్దరిని పోటీలో పెట్టే అవకాశం ఉందట. ఒక్కరు గెలవడానికి 21 మంది సపోర్ట్ కావాలి.
కనీసం ఆ నామినేషన్ ప్రతిపాదించాలన్నా 10 మంది సభ్యులు కావాలి. ఆ బలం ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఇద్దరిని బరిలో నిలపడం పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఆ అవకాశం బీజేపీకి లేదు, ఎంఐఎంకి లేదు. ఎందుకంటే వాళ్ళకి 10 మంది శాసనసభ్యులు లేరు కాబట్టి వాళ్ళు నిలిపే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ ఇద్దరిని నిలిపిస్తుందా లేదంటే ఒక్కరితోనే క్లోజ్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే మరి కేసీఆర్ చాలా మాట్లాడిరు, మేము భూకంపం పుట్టిస్తా అని. మళ్ళీ భూకంపం దగ్గరికి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వంలో ఏమైనా భూకంపం సృష్టిస్తాడా అనేది చూడాలి. మరి ఎమ్మెల్సీ ఎన్నికలతోటి మరి ఏం జరుగుతుంది అనేది మనమైతే వెయిట్ అండ్ సీ.